అమ్మ నువ్వు ఏడవాకే ఆపవే మన చెల్లెకి గట్టి పట్టిన కారణం ఎవడే? ఇంకెవర్రా బిడ్డ? వాడు కార్తీక్ కాడే కాదు బిడ్డ, ప్రేమ అని మన చెల్లెని చంపిండు కాదు బిడ్డ. అమ్మ ఇప్పుడు చెల్లె లేకుండా బాధపడేది ఎవలే? నువ్వు నేనే కానీ అందరు హ్యాపీగా ఉన్నారు ఇక. అమ్మా మన చెల్లె మన దూరం కావడానికి కారణమే కార్తీక్ గాడే. వాడెందుకే ఇంకా బతికున్నాడు? పోనీ బిడ్డ, ఆ పైన భగవంతుడే చూస్తాడు బిడ్డ. లేదే అమ్మ, మన చెల్లె వాని కోసం చచ్చిపోయినప్పుడు వాడు బతికున్నద్దే మన చెల్లె కోసం మనం చంపేస్తా. నువ్వు గట్లెందుకు మాట్లాడుతావు బిడ్డ? వాని పాపాన వాడిపోతాడు బిడ్డ, ఎవరి పాపాన వాడే పోతాడు. నువ్వేమన్నా అయితే ఎట్లా బిడ్డ? లేదే అమ్మ, చెల్లె పైన ఒక్కది ఎట్లుంటుంది చెప్పే. వీడిని చంపిన అనుకో వీడు కూడా పైకి పోయి చెల్లెతోడు ఉంటాడు. ఇక చంపెత్తే ఇవ్వాలి వీడిని. వద్దు బిడ్డ, వాడిని చంపేయద్దు బిడ్డ. నీకేమన్నా అయితే నేను తట్టుకుంటానా బిడ్డ? నాకేమైతుంది అమ్మ? ఆరో వాడిని చంపుతామంటే బాగా పడిండు, ఇవాళ వాడిని చంపేస్తా నేను. ఇక వద్దు కొడుక, ఓ కొడుక వద్దు 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 బిడ్డ. లేదమ్మా నువ్వు జరగలే, నువ్వు జరుగు. అరే కార్తీక్ గా ఇలా నేను చంపే ఇంటికి వస్తారా నాకు కొడక? అరే చెల్లె కార్తీక్ ని తీసుకొని వచ్చింది కదా అక్క. బావేంది అంత పిచ్చి పిచ్చి చేస్తాడు? ఆ బస్ స్టాండ్ కాడ రోడ్ల మీద మొత్తం కావ్య అని తిరుగుతున్నాడే. కార్తీక్ అసలు ఏమైంది? జరిగింది ఏదో జరిగిపోయింది కదా, ఇప్పుడు ఎందుకు నువ్వు ఇట్లా బాధపడుతున్నావు? కావ్య లేని లైఫ్ ఉంటుంది అంటే అసలు తట్టుకోలేకపోతున్నావు. కావ్య లేని లైఫ్ అసలు వేస్ట్ అవుతున్నా. బావా ఇప్పుడు నువ్వు కావ్య గురించి ఆలోచించి బాధపడితే కావ్య తిరిగి వస్తుందా? నీకేమైపోతున్నా బాధతోటి అత్తయ్య మామయ్య వాళ్ళ హెల్త్ అంతా ఖరాబ్ చేసుకుంటున్నారు కదా. అవును కార్తీక్, మామయ్యకేమో బీపీ మొత్తం డౌన్ అయింది. డాక్టర్ ఏ టెన్షన్స్ తీసుకోవద్దని చెప్పిండు. మామయ్య ఇంట్లో నుంచి బయటికే వెళ్తలేడు. కొంచెం అర్థం చేసుకోరాదు కార్తీక్. నువ్వు అన్నని ఎట్లయితే మంచిగా చూసుకుంటావో కావ్య ఉన్నాను అంతే మంచిగా చూసుకోవాలి. ఎన్నో కళలు కన్నా వదినా, కానీ ఇప్పుడు ఆ కళల్లో ఆయన మిగిలిపోయినాయి. మేమందరం కలిసి ఎవరు అడ్డొచ్చినా సరే మీ ఇద్దరు పెళ్లి చేద్దాం అనుకున్నాం కార్తీక్. కానీ ఏం చేద్దాం కార్తీక్, ఆ అమ్మాయి తలరాత అట్లా రాసుకొని వచ్చింది. లేదు వదిన, అది అలా అవ్వడానికి వాళ్ళ కారణమే నేను. అసలు నేనైనా వాని వాళ్ళ దాని లైఫ్లో లేకపోయి ఉంటే అది వాళ్ళు చాలా హ్యాపీగా ఉండేది వదిన. సరే బావా, ఇప్పుడు ఇంటికి వచ్చినాం కదా, అత్తయ్య మామయ్య నేను చూసిళ్ళు అనుకో వాళ్ళు బాధపడతారు. ఎట్లా ఇంటికానే ఉన్నాం కదా, సైలెంట్గా ఉండిగా. కావ్య అనేది నా జ్ఞాపకం కాదే, నా జీవితమే. చూసినావు అని అక్క, బావ మొత్తం ఇట్లనే చేస్తాండే. ఇంకా బస్ స్టాండ్ కాడైతే ఇంకా ఘోరంగా చేసిండు.